వనిత గారు మాట్లాడండి. హ్యాండ్ రైజ్ చేస్తారు కదా, అన్మ్యూట్ చేస్తాను ఆల్రెడీ, మాట్లాడచ్చు. రమణ గారు, నా వాయిస్ వస్తుందా మీకు? ఓకే సార్, అందరి తరపున నేనే విష్ చేసేస్తున్నాను. మొహమాట పడుతున్నారు, అందరికీ మ్యూట్ చేసేస్తున్నాను. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సార్. ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చినప్పుడే వాడుకోవాలి ఫ్రెండ్స్. నేను చాలాసార్లు చెప్పాను, అవకాశం ఒకేసారి వస్తుంది, తలుపు తడుతుంది. ఆ టైంలో వాడుకోవాలన్నప్పుడు టక 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 చెప్పేస్తే ఏమైపోయింది, ఎంత బాగుంటుంది చెప్పండి. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఓకే, ప్రవీణ్ గారు ఒకసారి అన్మ్యూట్ చేస్తున్నాను, మాట్లాడండి సార్. ప్రవీణ్ గారు, మన సెషన్ స్టార్ట్ చేసుకుందాం. జస్ట్ మన ఫ్రెండ్స్ లాగిన్ అవుతారని ఉద్దేశంతో మాట్లాడండి సార్. వెల్కమ్ సార్ ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ మన ఫ్యామిలీ విష్ చేసినందుకు. ఎందుకంటే ఈ సంవత్సరం 100 అంటే నాకు ఎవరు విషయం చెప్పలేదు. మన ఐఎంసీ నుంచే నాకు విషెస్ వచ్చినాయి. నన్ను గుర్తుపెట్టుకుని మరి నాకు ఐఎంసీ నుంచి నాకు విషెస్ సేవ్ చేశారు. ఇది నాకు 22nd మ్యారేజ్ యానివర్సరీ సార్. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత ఇప్పుడు హెల్త్ గురించి మాట్లాడదాం అంటే, మన ఐఎంసీ గురించి మాట్లాడదాం అంటే సార్, ఇప్పుడు మనకున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో కరోనాని మనం ఒక ప్రామాణికంగా తీసుకుంటే, కరోనా ముందు, కరోనా తర్వాత, కరోనా తర్వాత చాలా అబ్నార్మల్ చేంజ్ వచ్చినాయి సార్. హెల్త్ ఇష్యూలో కానీ, మన అలవాట్లలో కానీ, మన రిలేషన్షిప్ లో కానీ, మనం వాడేటువంటి వస్తువుల్లో కానీ, మనం నేర్చుకుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కానీ, దాంట్లో కూడా చేంజెస్ వచ్చినాయి సార్. మనం కూడా మారకపోతే ఖచ్చితంగా మనం దాని యొక్క ఎఫెక్ట్ మనకి ఫ్యామిలీలో పడుతుంది. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా మనకి అడ్వాన్స్ అయిపోయింది. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా జూమ్ మీటింగ్స్ వచ్చినాయి. పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వకూడదన్న వాళ్ళు సెల్ ఫోన్ కొని ఇచ్చే పరిస్థితి వచ్చింది. సో ఎందుకంటే మనం సెల్ ఫోన్ కంపెనీ కూడా ఏం చేసిందంటే, పిల్లలకి ఇవ్వట్లేదు, కొనట్లేదు, బిజినెస్ కోసం ఏం చేస్తారు, ఒక ఆప్షన్ పెట్టారు మనకి. కొన్ని యాప్స్ కి లాక్ లేకపోతే సెల్ ఫోన్ పనిచేయదు. ఖచ్చితంగా లాక్ తీసి, సో వాళ్ళు కూడా సెల్ ఫోన్ లాక్ ఉంది కాబట్టి మనం కొని ఇచ్చేస్తున్నాం. లాక్ తీయడం కూడా చాలా ఈజీ. సో ప్రతి అయిపోయింది. అలాగే మన హెల్త్ పాయింట్ లో చెప్పుకోవాలంటే, మనం తినే తిండి, అప్పుడు పూర్వం మనం తినే తిండికి, మధ్యలో మనం తిన్న తిండికి, మనకు వచ్చినటువంటి కరోనా వల్ల వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కి చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. మన యొక్క ఆర్గన్స్ లో కూడా, లోపల ఇంటర్నల్ ఆర్గన్స్ లో కూడా మనకి తెలిసిపోతుంది. మన యొక్క ఇంటర్నల్ ఆర్గన్స్ మనకి ఏ పార్ట్ ఏ విధంగా పనిచేస్తుంది, ఎక్కడ మనకి వీక్నెస్ ఉంది చూస్తుంది. దాన్ని ఏ విధంగా వచ్చింది. ఎవరు కూడా స్టెప్ టీపీ ఆపరేటర్ పెట్టి మనల్ని ట్రీట్మెంట్ చేయట్లేదు సార్. మనమే నాకు ఇంత ఆ లెవెల్స్ కూడా చెప్పేస్తాను, షుగర్ ఉంది లేదా ఎంత బీపీ ఉందని చెప్తే డాక్టర్ మనకు ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. సో మన ఐఎంసీ రాయడం చాలా నిజంగా అదృష్టవంతులు. మనం ఇప్పటికైనా మనం డాక్టర్స్ గా మనం ట్రీట్ చేసుకునే అవకాశం ఉంది. మన ఆర్గాన్స్ కరెక్ట్ గా పనిచేయాలండి. మనం ఇప్పుడు ప్రెసెంట్ వాడుతున్నటువంటి కెమికల్ అన్ని పక్కన పెట్టాలని ఆల్టర్నేటివ్ నాకు కనిపించింది మన ఐఎంసీ ప్రోడక్ట్. ఎందుకంటే ఫుల్లీ హెర్బలైజ్డ్, మనకి ఆయుర్వేదిక్ బేస్ లో నేచురల్ ప్రొడక్ట్స్ మనం దొరుకుతాయి సార్. మన దాంట్లో ఎక్కడ కూడా ఫుడ్ ప్రొడక్ట్స్ లో కానీ, హోమ్ కేర్ లో కానీ మనకి లేవు. మనం వాడుకుంటే దాని యొక్క రిజల్ట్స్ వాడుతున్నాం. నేను కూడా వచ్చిన దగ్గర నుంచి వాడుతున్నాను. మా ఇంట్లో కంపల్సరీ వాడుతున్నాము. నేను 2 years నుంచి కూడా హాస్పిటల్కి వెళ్ళాను. అది ఒక టెస్ట్ మనీ సార్ నాది. ఎందుకంటే మా పిల్లలు కూడా విషయంలో కానీ ఏది వచ్చినా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐఎంసీ ప్రొడక్ట్స్ కి తప్ప వేరే దానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి చాలా చక్కగా దొరుకుతున్నాయి. మన ప్రతి పార్ట్ కి, ప్రతి ఆర్గాన్ కి, బయట లోపల ప్రతి ఆర్గాన్ కూడా మనం దీన్ని ట్రీట్ చేసుకోవచ్చు, మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత, పోస్ట్ కరోనా ఇప్పుడు టీకా మనకి కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పేసి టీకా తయారీదారులు ఒప్పుకున్నారు. సో మనం కొంచెం ఎడ్యుకేట్ చేయగలిగితే మన రిలేషన్స్ మనం చాలా బాగా మంచి అవేర్నెస్ ఇవ్వగలం. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. మనం అయితే కొంచెం నేర్చుకుంటూ మన యొక్క నాలెడ్జ్ ని మన రిలేషన్స్ ఇస్తే మనకి హెల్త్, వాళ్ళకి హెల్త్ వస్తుంది, వెల్త్ వస్తుంది. అట్ ది సేమ్ టైం మనకు కూడా హెల్త్ వస్తుంది. మనం చెప్పగలిగితే మన బ్లెస్సింగ్స్ కూడా అదనంగా మనకు తోడవుతుంది. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్. సూపర్ సార్, సూపర్, ఎక్స్ట్రాడినరీగా చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే కనుక కోవిడ్ వచ్చిన తర్వాత అందరి యొక్క ఆరోగ్యము అస్తవ్యస్తం అయిపోయిందండి. అందరూ హెల్తీగా ఉన్నారనుకుంటున్నారు. వ్యాక్సిన్ వేసిన తర్వాత దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు, వేరే ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయండి. కోవిడ్ తగ్గి దగ్గర ఒక 2 సంవత్సరాల తర్వాత అండి.
ఇప్పుడు ఏంటంటే కనుక ప్రతి ఒక్కళ్ళలోనూ కూడా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మన యొక్క ప్రొడక్ట్స్ అనేది ప్రిఫర్ చేయడం ద్వారా చాలా వరకు క్యూర్ చేసే అవకాశం ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రవీణ్ గారు. అలాగే ఇంకెవరన్నా కనుక టెస్ట్ మనీ చెప్తానంటే కనుక మీరు హ్యాండ్ రైజ్ చేస్తే ఒకసారి అన్మ్యూట్ చేసే అవకాశం తీసుకుంటాను. ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అయితే చూడండి. లేదా మీకు ఏ ప్రోడక్ట్ గురించి నచ్చితే ఆ ప్రోడక్ట్, లేదా నన్ను చూపించమంటే నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ వాడారండి, క్యూర్ యాసిడ్ గురించి ఎవరైనా మాట్లాడుతానంటే కనుక ఒకసారి హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఓకే, ఈరోజు అయితే కనుక నేను చాలా పెట్టుకున్నానండి దగ్గర. ఇవన్నీ కూడా నేను వాడేది ఫ్రెండ్స్, నేను వాడే ప్రోడక్ట్స్. అంటే నేను మా ఇంట్లో మా ఇళ్ళలో మా ఫ్యామిలీ మెంబర్స్ వాడే ప్రోడక్ట్స్. అంటే ఇన్ని రకాలు వాడేస్తున్నారు అంటే మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అని మీరు అనుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. నేనేంటంటే కనుక అవసరానికి ఏది వాడాలో, ఏ ప్రాబ్లంకి ఏది వస్తే ఏది తీసుకోవాలని తెలుసుకుని అది మాత్రమే వాడుతుంటాను. రెగ్యులర్గా వాడే కొన్ని ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. మన ఫ్రెండ్స్ ఒకసారి మాట్లాడితే నేను దీని గురించి కూడా మాట్లాడే అవకాశం తీసుకుంటాను. దానికన్నా ముందు ఈరోజు మార్నింగ్ ఎంతమంది జూమ్కి లాగిన్ అయ్యారు ఫ్రెండ్స్? మమతా గారు వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న మమతా గారిని ఒకసారి అన్మ్యూట్ చేసే అవకాశం తీసుకుందాం. మేడం గారు, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. మన ఫ్యామిలీ అందరి తరపున కూడా నేనే విష్ చేస్తున్నాను. వెల్కమ్ మేడం గారు. థ్యాంక్ యూ సార్. అందరికీ కూడా నా గుడ్ ఈవినింగ్ అండి. అయితే నేను ఒక చిన్న కస్టమర్ చెప్పాలని హ్యాండ్ రైజ్ చేశానండి. నాకైతే ఇంట్లో వంట చేసి పిల్లలకి భర్తకి చూసుకోవడం తప్ప వేరే పని నాకు తెలీదు. అయితే ఐఎంసీలోకి వచ్చిన తర్వాత డాక్టర్స్ కానీ టీచర్స్ కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ చెప్పగలిగేంత అంటే పైకి ఎదిగాను అన్న గొప్ప నమ్మకం నాకు ఉందండి. ఎందుకంటే అసలు ఎటువంటి నాలెడ్జ్ లేదు. అటువంటిది ఇప్పుడు నన్ను అందరూ కలిసి ఆయుర్వేదిక్ డాక్టర్ అనేసి నన్ను అందరూ పిలుస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా లేడీస్ ప్రొడక్ట్ విషయంలో అయితే ప్యాడ్స్ కానీ లేకపోతే ప్యారిస్ హెల్దీ సిరప్ కానీ ఇట్లాగా నేను చాలా అంటే ఎక్కువ జూమ్ చూడడం ద్వారా, అలాగే సాస్ చెప్తున్న డెమోస్ చూడడం ద్వారా అవన్నీ కూడా ఈ నాలెడ్జ్ నేను తీసుకొని చాలా మందికి నేను డెమో చెప్పడం జరిగిందండి. సో దాన్ని బట్టి చాలా మంది లేడీస్ అయితే చాలా సంతోషం వాళ్ళు చెప్తున్నారు అనమాట. చాలా హ్యాపీగా ఉందండి. మాకైతే డేట్ వచ్చే విషయంలో కానీ కొన్ని ప్రాబ్లమ్స్ మాకు చాలా క్లియర్ అయినాయండి. చాలా థ్యాంక్స్ అని చెప్తున్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. సో ఇటువంటి గొప్ప ఆపర్చునిటీ నాకు ఐఎంసీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఈ చిన్న విషయం చెప్తామని హ్యాండిల్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు. అలాగే మీరు చాలా మందికి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, అలాగే పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ అనేది చాలా మందికి మీ యొక్క టెస్ట్ మనీస్ ద్వారా అలాగే మీ యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఇంకెవరన్నా మాట్లాడుతానంటే కనుక హ్యాండ్ రైజ్ చేయండి. మీ యొక్క టెస్ట్ మనీస్ అలాగే మీరు ప్రొడక్ట్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళకు వచ్చిన రిజల్ట్ ఇలాంటి ఏదైనా సరే మీరు షేర్ చేసే అవకాశం తీసుకోవచ్చు. ఓకే అండి. అయితేనే ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే కనుక నేను ఒక ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. దీనికి నిన్న ఎంతమంది లాగిన్ అయ్యారు ఫ్రెండ్స్? నిన్న జూమ్ మీటింగ్ మన లక్ష్మణ్ శర్మ గారు సెషన్ అయితే ఎంతమంది లాగిన్ అయ్యారు ఒకసారి ఫిజికల్గా హ్యాండ్ రైజ్ చేయండి. వీడియో ఆన్ చేస్తున్న వాళ్ళు తెలుస్తుంది. ఓకే, చాలామంది అయితే లాగిన్ అవ్వలేదనే ఉద్దేశంతో ఆ ప్రోడక్ట్ గురించి తెలియాలి కాబట్టి నేను ఫస్ట్ ఆ ప్రోడక్ట్ గురించి నేను చెప్పిన తర్వాత మన ప్రోడక్ట్స్ గురించి కూడా షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, దీంట్లో మొహమాట పడడానికి లేదు. చాలా వరకు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత అంటే మన దగ్గర ప్రోడక్ట్ ఉందంటే కనుక దానికి ప్రమోట్ చేయడానికి మనకి అవేర్నెస్ చాలా అవసరం. ఈ ప్రోడక్ట్ యొక్క అవసరం కూడా చాలా ఉంది. ఆ ప్రోడక్ట్స్ గురించి నేను ఒకసారి షేర్ చేసే అవకాశం తీసుకుంటాను. అదేంటంటే మన దాంట్లో కొత్తగా లాంచ్ అయింది ఫ్రెండ్స్. మన అందరికీ అంటే చాలామందికి అవసరమైన ప్రోడక్ట్ కేడా జడి ట్యాబ్లెట్ అండి. కేడా జడి అన్నది ఏంటి, ఎలా తయారవుతుంది ఏంటి అన్నది ఒక పీడిఎఫ్ ఫైల్ నేను చూపిస్తూ ఈరోజు గ్రూప్లో ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఒకసారి మీరు ఆ పీడిఎఫ్ ఫైల్ని ఒకసారి స్టడీ చేసినట్లయితే కనుక మీకు ఎలా యూజ్ అవుతుంది ఏంటి అన్న విషయం అయితే మీకు అర్థమవుతుంది. ఆటోమేటిక్గా మన ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఆ ప్రోడక్ట్ గురించి ప్రమోట్ చేయడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈరోజు మీకు ఆ సెషన్ గురించి అయితే మరలా ఒకసారి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది కేడా జడి ఏంటంటే మనకి అందరికీ తెలుసు. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే కనుక మనం చూసుకుంటే పూర్వకాలంలో చూసుకుంటే కనుక చాలా వరకు చాలా హ్యాపీగా హెల్తీగా ఉండేవాళ్ళు. ఇలాంటి ప్రాబ్లం అనేది ఎవరికి అవసరం లేకుండా ఉండేది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే కనుక పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, అలాగే చాలా వరకు మనకి ఉన్న టెన్షన్స్ అవ్వచ్చు, చాలా ప్రాబ్లమ్స్ వల్ల సెక్షువల్ లైఫ్ అనేది ఎంజాయ్ అయితే చేయలేకపోతున్నారు. ఎందుచేత అంటే కనుక దానికి బోల్డ్ కారణాలు ఉన్నాయి.
ఎందుకని ఇంట్లో పని ఒత్తిడి అవ్వచ్చు, బిజినెస్లో ఒత్తిడి అవ్వచ్చు, ఇంట్లో టెన్షన్స్ అవ్వచ్చు, పిల్లలతో టెన్షన్ అవ్వచ్చు, వేరే వేరే టెన్షన్స్ అవ్వచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ వలన మైండ్ అనేది రిలాక్సేషన్ లేక అక్కడికి వరకు వెళ్ళలేకపోతుంది. అదేవిధంగా చాలా వరకు ఇంట్లోనూ బయట అన్ని వీటన్నిటి గురించి నేను ఇప్పుడు చెప్పడం జరుగుతుంది కామన్గా. ఓకే, దానితో పాటు ఇప్పుడు తీసుకునే ఆహార పదార్థాలు అంటే చూసుకుంటే ఇప్పుడు తినే ఆహారం అంతా ఏంటండి, మనమంతా కూడా కెమికల్ ఫుడ్ అనేది తీసుకుంటున్నాం. బయట జంక్ ఫుడ్ అనేది బాగా అలవాటు అయిపోయిందండి. చాలా వరకు చూడండి, ఈవినింగ్ అలా వాక్ చేసుకుంటూ సరదాగా వెళ్ళండి, ఎలాంటి విలేజ్లో ఎంత చిన్న ఊరైనా సరే అక్కడ ఒక పానీపూరి బండో, బజ్జీలు, మిర్చి షాపు ఏదో ఒకటి చాలా వరకు బిజీగా ఉంటున్నాయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా బడ్డీల షాపుల చుట్టూ ఉంటున్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. అంటే ఫాస్ట్ ఫుడ్కి జనాలు అన్నది అలవాటు పడుతున్నారు. కానీ ఇప్పుడు ఆ ఫుడ్ తీసుకోవడం ద్వారా మన బాడీలో ఇండైజెస్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, రకరకాల డెఫిషియన్సీస్ అయితే రావడం జరుగుతుందండి. ఇంకొక కారణం ఏంటంటే కనుక నిద్రలేమి ఫ్రెండ్స్. చాలామంది చూడండి, మొబైల్స్ వచ్చిన తర్వాత 12, 1 గంట 2 గంటల వరకు కూడా మొబైల్ చూస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. మొబైల్ చూస్తూ ఉంటే నిద్ర ఎక్కడ వస్తుందండి? ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్గా జరిగినప్పుడు మాత్రమే మనకి మనసు ఎప్పుడైతే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుందో అప్పుడు మాత్రమే దీనికి పార్టిసిపేట్ చేయడానికి అయితే కనుక వైఫ్ హస్బెండ్ ఇద్దరు కూడా కలవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అవి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. దీనికి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్లో చూసుకుంటే కనుక మనకు మన దగ్గర ఆల్రెడీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. నైట్ పవర్ ట్యాబ్లెట్ ఆయిల్, అలాగే అశ్వగంధ శిలాజిత్, ఈ రెండు కూడా మనకి చాలా బాగా పనిచేసేది. ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన ప్రోడక్ట్ ఏంటంటే కనుక కేడాజడి ప్రోడక్ట్. ఇప్పుడు చూసుకుంటే సాధారణంగా మగవాళ్ళు అన్ని టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవ్వాలి. అలాగే లేడీస్లో అయితే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ అయితేనే వాళ్ళకి ఆ కోరిక అనేది పెరుగుతుంది, ఇచ్చ అనేది పెరుగుతుంది అంటారు. అలాగే ఈ హార్మోన్ రిలీజ్ అవ్వడానికి ఇన్బ్యాలెన్స్ వల్ల రిలీజ్ అవ్వక వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ అవ్వక చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అవునా కదండి? ఇప్పుడు బయట ఈ అన్నిటికి కారణాల వల్ల బయట చాలా రకాల మందులు వాడుతున్నారు, జెంట్స్ లేడీస్, తెలిసి తెలియకుండాను. అలాగే చాలా వరకు జనాలు బయట అయితే కనుక వయగ్రా కూడా తీసుకోవడం జరుగుతుంది చాలా వరకు. అంటే కొంతమంది తీసుకుంటున్నారు. దాని ద్వారా ఏమవుతుందంటే కనుక అది బాడీకి దాన్ని ఏమంటారంటే అడిక్ట్ అయిపోయి దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ని సైడ్ ఎఫెక్ట్స్ రూపంలో బయటికి తీస్తుంది. అలాగే ట్యాబ్లెట్ అనేది వేయడం ద్వారా ఏంటంటే మనకు అలవాటు అయిపోయింది అనుకోండి, దాని ద్వారా కొన్నాళ్ళకి పనిచేస్తుంది, కొన్నాళ్ళ తర్వాత పని చేయడం మానేస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తున్నాయి. బయట వాడే ప్రోడక్ట్స్ వల్ల అనేక రకాల అనర్థాలు ఉన్నాయి. అదే ఉద్దేశంతో మన కంపెనీలో లాంచ్ చేసిన ప్రోడక్ట్స్లో నైట్ పవర్ ట్యాబ్లెట్ ఆయిల్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అయితే వచ్చిందండి. అశ్వగంధ శిలాజిత్ కూడా మన యొక్క టెన్షన్ని తగ్గించడానికి, బీపీ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి, ఒత్తిడిని తగ్గించడానికి చాలా బాగా పనిచేసినాయి. కానీ ఇప్పుడు మన ఐఎంసీ కంపెనీలో లాంచ్ చేసిన ప్రోడక్ట్ ఏంటంటే కనుక కేడాజడి. ఈ కేడాజడి ఏంటంటే కనుక చాలా వరకు అంటే మనకి చూసుకుంటే కనుక దీని యొక్క ఉపయోగాలు ఏంటని చూసుకుంటే కనుక ఇది చెట్టు నుంచి కాదండి, అలాగే బెరడు నుంచి కాదు తీయట్లేదు. ఇది హిమాలయాల్లో దొరికేది 3500 మీటర్ల పైన ఒక గొంగళ పురుగు యొక్క ఫంగస్ అంటండి. దీనిని చాలా తక్కువ దొరుకుతుంది. దానివల్ల ఏంటంటే దీని వాడకం ఎక్కువ కాబట్టి దీని యొక్క కాస్ట్ చాలా ఎక్కువ అండి. అది దానికి ఒక కేజీ యొక్క కాస్ట్ చూసుకుంటే 20 నుంచి 30 లక్షల రూపాయలు ఉంటుందండి ఒక కేజీ యొక్క కేడాజడి ముడి పదార్థం. అలాంటిది మన దాంట్లో ట్యాబ్లెట్ రూపంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి భారతదేశంలో అయితే 20 నుంచి 30 లక్షలు ఉంటే బయట దేశాల్లో దీని యొక్క వాల్యూ చాలా ఎక్కువ ఉందండి, 60 లక్షల వరకు తీసుకుంటుంది. ఇది ఫ్రెండ్స్ దీని యొక్క ఉపయోగాలు. దీన్ని వాడడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటంటే కనుక కండరాలకు శక్తిని అందించడానికి అవసరమైన అడెనోసైడ్, టిప్రోసైడ్ అణువుల యొక్క శరీర ఉత్పత్తిని పెంచుతుంది. ఇది శరీర ఆక్సిజన్ను ఉపయోగించే విధానాన్ని మెరుగుపరుస్తుంది. తద్వారా కండరాలు సంకోచ వ్యాకోచాలు జరుగుతాయండి. అలాగే చాలా వరకు నపుంసకత్వం అంటే చాలామందికి తెలుస్తుంది, నపుంసకత్వాన్ని తొలగించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. దానితో పాటుగా బలహీనత సమయాలలో స్టామినాని పెంచుతుంది. ఓకే, దీని గురించి నేను ఎక్కువ క్లియర్గా చెప్పట్లేదు, అంటే ఇది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మనకు ఆ పాయింట్ మనకు మైండ్లో ఉంటే చాలు. ఇంకొకసారి రిమైండ్ చేద్దామనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు చాలామందికి చూడండి స్పెర్మ్ కౌంట్ చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళ టెన్షన్ లైఫ్, వాళ్ళు తినే ఆహార పదార్థాలు, ఆహార నియమాలు తేడాలు, అదేవిధంగా స్ట్రెస్, చాలా వరకు స్ట్రెస్, దానితో పాటుగా కూర్చుని పని చేయడం అన్నది కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంది. దాని వలన కూడా స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడం జరుగుతుందండి. ఇది స్పెర్మ్ కౌంట్ కూడా పెంచే అవకాశం ఉంటుందండి. దానితో పాటుగా సంతానోత్పత్తికి పెంచే అవకాశం ఉంది. అలాగే చాలామందికి చూడండి అంటే
ఓకే, నేను ఇది చెప్పలేకపోతున్నాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే కనుక ఇది వ్యవధిని అయితే పెంచుతుందండి. మీరు అర్థం చేసుకోండి, ఇంకా నేను క్లియర్గా చెప్పట్లేదు. ఇది వ్యవధిని అయితే, టైంని అయితే ఎక్కువ పార్టిసిపేట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. దానితో పాటుగా ఏంటంటే కనుక షుగర్ లెవెల్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది, క్యాన్సర్ కణాన్ని నిర్మూలించడానికి ఉపయోగపడుతుంది, కిడ్నీ యొక్క ఫంక్షన్ మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ని ఫ్లోని పెంచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది, నర్వ్ సిస్టమ్ని యాక్టివ్ చేయడానికి ఉపయోగపడుతుందండి. దానితో పాటుగా ఏంటంటే మన యొక్క ఇమ్యూనిటీ లెవెల్ని పెంచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ప్రోడక్ట్. అదేవిధంగా ఆరోగ్యకరమైన హృదయంలో ఎల్డిఎల్ని తగ్గించి, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మన ప్రోడక్ట్ వాడడం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఫ్రెండ్స్. ఇది చెప్పాలంటే కనుక సఫేద్ ముస్లి అండ్ అశ్వగంధ కాంబినేషన్తో తయారైన ట్యాబ్లెట్. ఇది ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అయితే వస్తుంది. మన ఫ్యామిలీలో, అంటే మనకు తెలిసిన వాళ్ళలో, మన యొక్క సర్కిల్లో ఇలాంటి అవసరం ఉన్న వాళ్ళకి మనం ప్రమోట్ చేయొచ్చు ప్రోడక్ట్స్. మన దగ్గర ఉన్నది ఈ ప్రోడక్ట్ అన్నది మనం చెబితేనే వాళ్ళకి తెలుస్తుంది ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి, మన దగ్గర ప్రోడక్ట్ ఉంది, మీరు ప్రోడక్ట్ గురించి ప్రమోట్ చేయాలన్నా మీ స్టేటస్లో అన్నా పెట్టుకోవచ్చు దీని యొక్క వివరణ. లేదంటే కనుక మీరు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్లో డైరెక్ట్గా చెబితే ఎవరు యాక్సెప్ట్ చేయరు ఫ్రెండ్స్. ఇండైరెక్ట్ పద్ధతి అయినా సరే మనం వాడుకోవాలండి. ఓకేనండి, ఇది ఇప్పుడు ఎవరు ఎలా వాడడం వల్ల వచ్చే ఉపయోగాలు చెప్పాను. ఇది ఎవరు వాడకూడదో చెప్తాను. గర్భిణీ స్త్రీలు వాడకూడదండి, పాలిచ్చే తల్లులు వాడకూడదు, గాయాలు తగిలి రక్తస్రావం అవుతున్నప్పుడు ఆ టైంలో కూడా మనం వాడకూడదు. ఓకేనండి, ఎందుకంటే కనుక ఇది రక్తాన్ని పలచబరిచే గుణం ఉందండి దీనికి. అందువలన ఆ టైంలో దెబ్బ తగిలింది అనుకోండి, బ్లడ్ ఫ్లో అవుతుంది, అప్పుడు గడ్డ కట్టకుండా పలచబరచడానికి ఇది ఆ టైంలో ఉపయోగించకూడదు. అదేవిధంగా ఇది రోజు మనం పడుకునేటప్పుడు 1 గంట ముందు ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం ద్వారా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. సార్ ఇది మగవాళ్ళే వాడాలా అంటే కాదు ఫ్రెండ్స్, ఆడవాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. మగవాళ్ళకైతే కనుక దాని యొక్క పనితనం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. ఓకే, దీని యొక్క కాస్ట్ చూసుకుంటే 4200 ఫ్రెండ్స్. మనకు వచ్చేది 3000 రూపాయలకు వస్తుంది, 1100 BV వస్తుందండి. ఇది ఒక ప్రోడక్ట్, ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్, మన ఐఎంసీలో లాంచ్ అయిన కొత్త ప్రోడక్ట్ ఫ్రెండ్స్. ఇది చెప్పాలంటే కనుక దీని గురించి ఇప్పుడు చూసుకుంటే 90% అంటే 70% మగవాళ్ళకి, అంటే ఇండియాలో ఉన్న మగవాళ్ళలో 70% మందికి సెక్షువల్ పరంగా లోపం ఉంది, అంటే ఇబ్బంది పడుతున్నారు, చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అలాగే అంటే గుండెకి సంబంధించి ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నప్పుడు మనం ప్రమోట్ చేయొచ్చు. అలాగే అశ్వగంధ శిలాజిత్ వాడే వాళ్ళు ఉన్నారు, డైలీ డైట్ ట్యాబ్లెట్ వాడే వాళ్ళు ఉన్నారు, షుగర్ కంట్రోల్ కూడా ఇది బాగా పనిచేస్తుంది. అలాగే నర్వ్ సిస్టాన్ని నైట్ పవర్ ట్యాబ్లెట్ వాడే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి అన్నిటికీ కామన్గా అన్ని కాంబినేషన్లతోటి ఉన్నది మన దాంట్లో ఉన్న కేడా జడి ట్యాబ్లెట్. దీని యొక్క కాస్ట్ చూసుకుంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇవి వాడుతున్న వాళ్ళు అవన్నీ దాని ప్లేస్లో మన ప్రోడక్ట్ అనేది ప్రమోట్ చేయొచ్చు. రోజుకి 1 ట్యాబ్లెట్ ఫ్రెండ్స్. చాలామంది అంటారు సార్ ఇన్ని వాడాలని నేను అంటారు, అలాంటి వాళ్ళకి మనం ప్రోడక్ట్ని ప్రమోట్ చేయొచ్చు. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అయితే వస్తుందండి, వాడుతున్నాను. ఇదైతే కనుక నేను తీసుకున్నది, నేను వాడుతున్న ట్యాబ్లెట్ అండి, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఫ్రెండ్స్, ఇది వాడగలం. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ మన దాంట్లో చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. ఈ ప్రోడక్ట్స్ మీరందరూ కూడా ఒకటి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పేది ఏంటంటే ఆడ మగ తేడా లేదు, అందరూ కూడా ఒకటి ట్రై చేస్తారంటే కనుక మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మనకి చెప్పడానికి, ఎవరి యొక్క ఎక్స్పీరియన్స్ అంటే ఫీల్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా వాడండి, వాడిన తర్వాత దాని యొక్క రిజల్ట్ అనేది చూద్దరు కానీ. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ గురించి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, నేను వాడే దాంట్లో ప్రజెంట్ నేను ఇదివరకు అయితే కనుక డైలీ డేట్ కామన్గా కంపల్సరీగా వాడేవాడిని. ఇప్పుడైతే కనుక డైలీ డేట్ నేను పక్కన పెట్టాను ఫ్రెండ్స్. ఎందుకు సార్ అంటారంటే ప్రోటీవన్ వాడుతున్నానండి, ప్రోటీవన్ రెగ్యులర్గా వాడుతున్నాను. అదేవిధంగా హిమాలయన్ బెర్రీ రెగ్యులర్గా వాడుతున్నాను. అందువలన నేను డైలీ డేట్ ట్యాబ్లెట్ని పక్కన పెట్టాను. నెక్స్ట్ నేను వాడే దాంట్లో కనిపించట్లేదు, ఇదిగోండి, ఇది నేను రోజుకి 1 క్యాలరీ 1 వాడుతున్నాను. అలాగే గ్లూకోజమిన్ ట్యాబ్లెట్ 1 వాడుతున్నాను. ఎందుకు సార్ అన్నారనుకోండి, నాకు మొన్న ఒక ఇల్లు షిఫ్ట్ అవుతుంటే అలా లగేజ్ అంతా మోసాను, జాయింట్లో మరి ఎక్కడ పట్టిందో తెలియదు, ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నాను. దగ్గర ఒక 15 to 20 days అయింది, అయినా సరే పెయిన్ వస్తుందండి. ఇది రెగ్యులర్గా ఇదైతే కనుక నేను 2 రోజుల నుంచే మొదలెట్టాను ఫ్రెండ్స్. పెయిన్ అవే వాడాను, తగ్గలేదు. సార్ పెయిన్ అవే వాడితే తగ్గిపోతుంది కదా అంటారు ఫ్రెండ్స్. ఒకటి ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి మనం కరెక్ట్గా రెమెడీ ఇచ్చినప్పుడు మాత్రమే తగ్గుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు పెయిన్ అవే వేసాను, తగ్గుతుందని నాకు అర్థమైంది. 10 రోజులు 12 రోజులు నేను వాడాను. తర్వాత నేను మొదలెట్టాను క్యాలరీ అండ్ గ్లూకోజమిన్. 2 days వాడేసరికి నాకు ఈ చెయ్యి నొప్పి తగ్గిందండి. ఓకే, అంటే అబ్జర్వ్ చేశాను కదా, నాకు అర్థమైంది. ఓకే, ఈ చెయ్యి ఉంది, ఓకే ఇంకో 4 రోజులు వాడదాం, ఏముంది 4 రోజులు వాడేమనుకోండి, అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెడతాను, ఇది కంటిన్యూ చేస్తానని చెప్పను. తర్వాత నేను రెగ్యులర్గా వాడేది ఏంటంటేనండి సూపర్ హెల్త్ క్యాప్సిల్.
ఫ్రెండ్స్ ఇది నేను వాడేది, మీకు అర్థమవుతుంది కదండి. అలాగే ఇలా ఎవరో తీయకండి ఫ్రెండ్స్, మా ఇళ్ళలో మొత్తం మనం తీసేసింది. దాంతోపాటుగా మా ఇంట్లో వాడేది ట్యాబ్లెట్, మా ఇళ్ళలో వాడేది ఏంటంటే వీట్ గోల్డ్ ట్యాబ్లెట్ అండి. ఎందుకు ఇదంతా నేను చూపిస్తున్నానంటే కనుక వీట్ గోల్డ్ ట్యాబ్లెట్ అనేది బ్లడ్ పర్సంటేజ్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. చాలామంది లేడీస్కి కాల్ లాగడం ఉంటుంది, నీరసం ఉంటుంది, వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. దానితో పాటు ఏంటంటే కనుక షుగర్ లెవెల్ ఉన్న వాళ్ళకి కూడా నీరసం ఉంటుంది, కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఉంటాయి, వాళ్ళకే బాగా పనిచేస్తుంది. దానితో పాటు ఏంటంటే ఇంకా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. లేడీస్ ప్రతి ఒక్కరికి కూడా ఒక ట్యాబ్లెట్ నేను ప్రిఫర్ చేస్తున్నాను ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. ఇదిగోండి నేను వాడే ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా. ఈవిడైతే కనుక డైలీ ఒకటి వాడుతుందండి. నాకు ఎప్పుడన్నా కాళ్ళు విపరీతంగా లాగుతున్నాయన్నప్పుడు మాత్రమే నేను వేస్తుంటాను. నెక్స్ట్ ఇంకొకటి నీమ్ ప్యూర్ ట్యాబ్లెట్, నేను బయటికి వెళ్తుంటాను, అలాగే రకరకాలుగా అంటే జర్నీలు ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను అప్పుడప్పుడు అడపదడప నీమ్ ప్యూర్ ట్యాబ్లెట్ అనేది ఒకటి వేసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చెమట వల్ల చాలా వరకు ఇచ్చింగ్ వచ్చేసి చాలా గోకేస్తుంటారు, పుండు పడుతుంటుంది. వాళ్ళు రెగ్యులర్గా ఒక ట్యాబ్లెట్ అనేది వేసుకుంటే కనుక మనకి అంటే చెమట ద్వారా ఇచ్చింగ్ లోపల ఉన్న మలినాలని క్లియర్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే క్యూర్ యాసిడ్ ఏంటంటే కనుక మొన్న నుంచి మొదలెట్టాను ఫ్రెండ్స్, ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత నేను ఇది బాక్స్ తీసుకున్నాను. ఓకే, ఎందుకంటే దానికి ముందు హెర్బాసిడ్ వాడేవాడిని. ఇప్పుడు నేను ఢిల్లీలో వెళ్ళినప్పుడు కాన్గారు ఈ బాక్స్ తెచ్చారు, నాకు అక్కడ హెర్బాసిడ్ పట్టుకుని వెళ్ళలేదు, ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు, నాకు చాలా మంచిగా అనిపించింది. అక్కడి నుంచి నేను రెగ్యులర్గా వాడడం మొదలెట్టాను. ఎందుకంటే గ్యాస్ట్రిక్ అన్నా మన మసాలా ఫుడ్ తిన్నా హార్డ్ ఫుడ్ తిన్నా ఏదన్నా ఇబ్బంది ఉంటే కనుక అప్పుడప్పుడు అడపదడప ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాను. ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే క్లియర్. దాంతోపాటుగా నేను రెగ్యులర్గా వాడేది ఇంకొక ట్యాబ్లెట్ అండి, నేను మా ఇళ్ళలో కూడా వాడేది స్ట్రెస్ అవే ట్యాబ్లెట్. డైలీ ఒకటైతే వేసుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో అన్నిటికీ మూలం స్ట్రెస్సేనండి. స్ట్రెస్ కంట్రోల్ అయిందనుకోండి, స్ట్రెస్ కంట్రోల్లో ఉందనుకోండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. బీపీ పెరగదు, అలాగే షుగర్ పెరగదు, థైరాయిడ్ పెరగదు, దాంతోపాటుగా మనసు కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అందువలన మీకు కుదిరిన వాళ్ళు ఒకవేళ స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు కంపల్సరీగా స్ట్రెస్ అవే ట్యాబ్లెట్ అనేది వాడండి ఫ్రెండ్స్, వాడితేనే తెలుస్తుంది. దాంతోపాటుగా ఈ మధ్య నేను మొదలెట్టాను ఫ్రెండ్స్ ఒమేగా 369. ఇది వస్తుంది, బాక్స్ వస్తుంది. అంటే దగ్గర నేను రోజుకి 2 లేదా 1 గుర్తొచ్చినప్పుడు అటు ఇటు వెళ్తుంటుంది. ఇదైతే కనుక దగ్గర 1 మంత్ పైనుంచి నేను వాడుతున్నాను, అయిపోతుంది, దగ్గర వస్తుంది. ఇది కూడా ఏంటంటే 40 years ప్లస్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వాడచ్చు. ఎందుకంటే కనుక వాడవలసిన ప్రోడక్ట్, వాడచ్చు కాదు వాడాలి. ఎందుకంటే మన బ్లడ్లో అంటే చాలామందికి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంటుంది, హార్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి మంచిగా ఉపయోగపడుతుంది. బ్లడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, హార్ట్ పంపింగ్ కొంత ఇబ్బంది ఫేస్ చేస్తుంటాం. మన ప్రోడక్ట్ ఇది రెగ్యులర్గా వాడటం ద్వారా మన బ్లడ్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే LDL లెవెల్ని కంట్రోల్లో ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. 40 years ప్లస్ అనుకోండి, రోజు ఒక ట్యాబ్లెట్ తీసుకోండి, ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే నేను ఈ 2 నేను మొదలెట్టింది, ఏ ప్రాబ్లం వచ్చినా నేను అక్తర్సారికి ఒక టెస్ట్ మనీస్ పెట్టేవాడిని, అంటే రిపోర్ట్స్ పెట్టేవాడిని. రిపోర్ట్స్ పెడుతుంటే నేను అబ్జర్వ్ చేసిన ఏ రిపోర్ట్ పెట్టినా సరే కామన్గా చెప్పేది సూపర్ హెల్త్ క్యాప్సిల్స్. సూపర్ హెల్త్ క్యాప్సిల్ అంటే పేర్లోనే ఉంది ఫ్రెండ్స్, సూపర్ హెల్త్. దీంట్లో 4 రకాల ఆయిల్స్ ఉన్నాయి. తులసి ఒకటి, అవిసె గింజలది ఒకటి, అంటే ఫ్లాక్సీడ్స్ ఆయిల్ ఒకటి, కలోంజీ ఆయిల్ ఒకటి, జింజర్ ఆయిల్ అనేది ఉందండి. ఇవేం చేస్తున్నాయంటే కనుక మన బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అయితే చేస్తుందండి. సూపర్ హెల్త్ దాని గురించి కంపెనీ కూడా పేరులోనే ఉందండి, సూపర్ హెల్త్ అనేది. అలాగే చాలామందికి ఏదైనా దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్ ఉంటే ప్రిఫర్ చేస్తున్నారైనా ఒమేగా 369, అంటే వయసుని బట్టి ప్రిఫర్ చేస్తున్నారు అనేది అంటే నాకు అర్థమైంది. వెంటనే నేను ఇంకా వాడడం మొదలెట్టాను ఫ్రెండ్స్. దానితో పాటుగా నాకు ఆల్రెడీ ఆస్మా, నేను చెప్పాను మీకు, ఆస్మాకి నేను అప్పుడప్పుడు ఎప్పుడన్నా కూలింగ్ వస్తువులు అలాగే అంటే జ్యూసులు కానీ ఎక్కువగా తాగేసి వాళ్ళని తాగితే ఇంటికి వచ్చిన తర్వాత ఏమన్నా ఇబ్బంది అనిపిస్తుంది అంటే కనుక ఒక ట్యాబ్లెట్ మధ్యాహ్నం ట్యాబ్లెట్ వేసుకుంటానండి. ఇది కూడా రెగ్యులర్గా అయితే వాడను ఫ్రెండ్స్. ఎప్పుడైతే నాకు ఆయాసం అని అనిపిస్తే ఓకే ఆ టైంలో వేస్తుంటాను. అదేవిధంగా రెగ్యులర్గా ఆస్మా పేషెంట్లు తీసుకోవడం ద్వారా ఏంటంటే వాళ్ళకి ఆయాసాన్ని కంట్రోల్లో ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మొరింగా సూపర్ నర్స్ మొరింగా ట్యాబ్లెట్ ఒక ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అన్నమాట అండి. అంటే ఇవన్నీ కూడా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే కనుక మనవి ఉన్నాయి కదా అని వేసేసుకోకర్లేదండి, అవసరానికి వాడుకుంటే చాలండి. ఇదిగోండి డైలీ డైట్ నేను వాడేది, ఇంకా నేను ఇది పక్కన పెట్టాను, మా పిల్లడికి వాడుకుంటున్నాడు డైలీ డైట్. ఇది 32 రకాల మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఫ్రెండ్స్. ఇది అంటే చెప్పాలంటే విటమిన్ లోపం ఉంటుంది కొంతమందికి, అన్ని రకాల తినరు చూడండి, వాళ్ళకి ట్యాబ్లెట్ ఇచ్చినట్లయితే కనుక మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. డైలీ ఒక ట్యాబ్లెట్ వేసుకున్నారనుకోండి వాళ్ళ యొక్క బద్ధకం పోతుంది మెయిన్. అంటే నాది అలాగే పోయి దాని గురించి నేను ఫ్యాన్ అయిపోయానండి. ఎందుకంటే నేను డైలీ ఒక 100 to 120 kilometers తిరుగుతుంటాను బండి మీద. అంటే ప్రొద్దుట లెగాలంటే ప్రొద్దుట వెళ్ళాలంటే కొంచెం చాలా వరకు బద్ధకం వచ్చేది, అంటే దాన్ని ఏమంటారు టైర్డ్నెస్ వచ్చేదండి. ఇది వేసుకోవడం ద్వారా ఏంటంటే యాక్టివ్గా వెళ్ళిపోయేదండి.
రేపు బద్ధకంగా బయలుదేరినా బండి ఎక్కేటప్పటికి ఇంకా అసలు ఆలోచించక్కర్లేదు. మళ్ళీ సాయంత్రం 3 గంటలు 4 గంటలకు వచ్చినా కూడా హ్యాపీగా హెల్తీగా నేను తిరిగి వచ్చేసేవాడిని. అక్కడ నేను ఫ్యాన్ అయిపోయింది దీనికి, అందుకే రెగ్యులర్గా వాడటం మొదలెట్టాను. ఇప్పుడైతే కనుక ఇది ఫుడ్డే కాబట్టి ప్రోటీన్ తీసుకుంటున్నాను, హిమాలయన్ బెర్రీ తీసుకోవడం వల్ల ఇది నేను పక్కన పెట్టాను. మా అబ్బాయి అయితే వాడుతున్నారు. అదేవిధంగా లివ్ కేర్ ఫ్రెండ్స్, ఇది కూడా రెగ్యులర్గా వాడినాం. నాకు ఎప్పుడన్నా డైజెస్ట్ ప్రాబ్లం కానీ మోషన్ ప్రాబ్లం కానీ ఎప్పుడన్నా వస్తే కనుక లివ్ కేర్ ట్యాబ్లెట్ అనేది వస్తుంటాను. నేను మా ఇళ్ళలో కూడా వాడుతున్నాం. ఇది రెగ్యులర్గా కాకుండా అడపదడప. నేనైతే సిరప్ అయితే మాత్రం డైలీ వాడేస్తానని. ఇది మా మేడం ఏంటంటే సిరప్ వాడదు. అంటే చాలామంది ఉంటారు నేను సిరప్ తాగను సార్ అంటారు. సిరప్ తాగను సార్ అనే వాళ్ళకి మన దాంట్లో ఉన్నది ఏంటంటే ట్యాబ్లెట్ ఉంది. ఈ ట్యాబ్లెట్ని కూడా ప్రిఫర్ చేయొచ్చు. లివ్ కేర్ ట్యాబ్లెట్ అనేది రోజు ఒకటి వేసుకుంటే వాళ్ళ యొక్క లివర్ అన్నది, అంటే ఫ్యాటీ లివర్ అనేది క్లియర్ అవుతుంది. లివర్ యొక్క ఫంక్షన్ మెరుగుపడుతుంది. లివర్కి ఏ విధమైన డ్యామేజ్ అయినా కూడా ఓన్గా రిపేర్ చేసుకోగల క్యాపబుల్ ఉంది. దానికి సపోర్ట్ చేయడానికి మన యొక్క ప్రోడక్ట్ చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు చాలామంది చూడండి, లివర్ ప్రాబ్లం, లివర్ ఫెయిల్యూర్ వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. చాలామంది డ్రింక్ చేయడం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది, అలాగే లివర్ డ్యామేజ్ అవుతుంది. వాళ్ళందరూ తాగడం మానమని మనం చెప్పలేము, చెప్పినా వినరు. కానీ ఈ ట్యాబ్లెట్ వాడుకోండి స్వామి అంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క లివర్ని ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగని తాగుతూ మందు వాడమని చెప్పనండి, మానేస్తే చాలా బెటర్. మానటువంటి వాళ్ళకి మీరు ప్రమోట్ చేయొచ్చు లివ్ కేర్ ట్యాబ్లెట్ ఆర్ సిరప్. ట్యాబ్లెట్ సిరప్ ఇది పాతై ఫ్రెండ్స్. ఇప్పుడైతే కనుక వచ్చేది 60 ట్యాబ్లెట్స్ అండి. మీరు గుర్తుంచుకోండి, నేను ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి, అయిపోయినాయి అంటే కనుక నేను కూడా మార్చేసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి. అలాగే మైండ్ బోల్ ట్యాబ్లెట్, ఇప్పుడైతే కనుక మైండ్ బోల్ లేదండి, బ్రహ్మవటి ఉంది. అది కూడా ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. మా అబ్బాయికి అయితే నేను వాడుతున్నాను. అదేవిధంగా ఫీవర్ గార్డ్ ట్యాబ్లెట్ అండ్ సిరప్. ట్యాబ్లెట్ నేను ఎందుకు వాడుతున్నానంటే కనుక, ట్యాబ్లెట్ అనుకోండి, సారీ మాది అయిపోయింది, ఫీవర్ గార్డ్ అయిపోయింది ఖాళీ ఫ్రెండ్స్. ట్యాబ్లెట్ ఎందుకంటే కనుక మనకి సిరప్ అనుకోండి కంటిన్యూగా అయిపోయేదాకా వాడేయాలి. ఇప్పుడు మన ప్రోడక్ట్స్ అన్నీ వాడుతున్నాం కాబట్టి ఎప్పుడన్నా ఒళ్ళు నొప్పుల ద్వారా ఏమన్నా ఫీవర్ కంటెంట్ అంటే ఫీవర్ లక్షణాలు వస్తే ఒక ట్యాబ్లెట్ వేసేటప్పుడు క్లియర్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఆ ట్యాబ్లెట్ ఎన్నాళ్ళు ఉంటుందంటే కనుక మనకి 3 సంవత్సరాల వరకు వాడుకోవచ్చు. అంటే ఇలా టైప్ అయితే కనుక 2 months 3 months వాడేసుకోవాలి. లేదంటే కనుక గాలి తగలకుండా ఈ విధంగా ప్రొటెక్ట్ చేసుకుంటే కొన్నాళ్ళు వాడుకోవచ్చు. ఇది మొత్తం తీసేసారనుకోండి, మీరు కంపల్సరీగా 2 to 3 monthsలో బాటిల్ అయితే ఖాళీ చేసేయాలండి. ఓకే అండి. అలాగే నేను ఇది వరకు అంటే కీడాజడి రాకముందు నర్వ్ సిస్టానికి యాక్టివ్ చేయడానికి అలాగే నేను ఇది వాడుతుండేవాడిని, మంచిదని తెలిసి. దానితో పాటుగా త్రిఫలా ఫ్రెండ్స్ నా ఫేవరెట్, అలాగే మా ఇంట్లో వాడి ఫేవరెట్. ఎందుకంటే వాతం నొప్పులు చాలా ఉంటాయి లేడీస్కి. చాలా వరకు పిక్కల నొప్పులని, కాళ్ళు లాగేస్తుందని, పొటాటో తిన్నా అంటే బంగాళదుంప తిన్నా వాతం చేస్తుంటుంది, చికెన్ తిన్నా కూడా వాతం చేస్తుంటుంది. కొంతమందికి నొప్పులు అన్నది పెరుగుతుంటాయి, జాయింట్లో పెయిన్స్ పెరుగుతుంటాయి. అలాంటప్పుడు ఒకరికి ఒక చెయ్య కాలు లాగేస్తుంటుంది, ఎడం కాలు ఎడం చెయ్యి అంటారు, కంగారు పడిపోతారు. ఏ ప్రాబ్లం లేదండి, త్రిఫలా మన దాంట్లో ఉందండి. ఇప్పుడు ప్రోబయోటిక్గా పేరు మారిందండి. త్రిఫలా పాతదే, త్రిఫలా కంటెంటే ప్రోబయోటిక్గా పేరు మారింది. ఆ ట్యాబ్లెట్ అనేది రెగ్యులర్గా వాడుకోవడం ద్వారా వాళ్ళకి ఆ ప్రాబ్లం నుంచి దూరం అవ్వచ్చు. చాలామంది అంటుంటారు తల తిరిగిపోతుంది సార్ అన్న వాళ్ళకు కూడా మన మైండ్ బోల్ లేదా బ్రహ్మవటి చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఒక్కసారి వాడి చూడండి. దాంతోపాటుగా ఇదిగో నేను ఇందాక చెప్పాను కదండి పెయిన్ అవే, ఒక బాక్స్ వాడేసాను ఫ్రెండ్స్. వాడేసిన తర్వాత తగ్గకప్పుడు నేను ఇది మొదలెట్టాను. ఇది మళ్ళీ నిన్న తీసానండి. నిన్న ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాను, మిగిలిన అలాగే ఉన్నాయి 3 స్లిప్స్. ఇవి చూసుకుంటే అలాగే దగ్గరకు అయితే కనుక మా పిల్లలకండి, ఓకే, వాళ్ళకి వచ్చిందంటే చాలు తీసుకుంటారు, కంటిన్యూ చేసేస్తారు. చూడండి 2 ఉన్నాయి ఇక్కడ. ఇది అయిపోయింది, తీసేసారు కొత్తది. అంటే మా చిన్నోడు పెద్దోడు కూడా, అంటే మెయిన్గా వాళ్ళకి ఎక్కువగా చెప్పక్కర్లేదండి. ప్రోడక్ట్ దగ్గు వస్తుందా తీసుకుని వేసేసుకోవడం అలవాటు అయిపోయిందండి. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇవి నేను హెల్త్ కేర్లో వాడే ప్రొడక్ట్స్. అలాగే ఇమ్యూన్ 20X ట్యాబ్లెట్ నేను రెగ్యులర్గా 3 సంవత్సరాల నుంచి వాడాను ఫ్రెండ్స్. మొన్న లేకపోతే ఒక మేడం గారి దగ్గర తీసుకుని నేను వాడడం మొదలెట్టాను. ఇంకా మొదలెట్టలేదు, తీసుకున్నానండి. ఓకే, నేను ఇది వాడడానికి అయితే స్టార్ట్ చేద్దామని తీసుకున్నాను. ఎక్స్ట్రాడినరీ ఫ్రెండ్స్ ఇమ్యూన్ 20X ట్యాబ్లెట్ అనేది మీకు అందుబాటులో ఉంటే కనుక డైలీ ఒక ట్యాబ్లెట్ ప్రతి పర్సన్ తీసుకోవడం ద్వారా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది నేను వాడే హెల్త్ కేర్ కిట్లో మా ఇంట్లో వాడే ప్రొడక్ట్స్ అండి. అలాగే మీరందరూ కూడా వాడుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడాను. మీరు ఏదైనా సరే అంటే అవసరానికి మాత్రమే నేను చెప్పాను, అన్నీ ఉన్నాయి కదా అని అన్నీ వాడేస్తున్నానని చెప్పట్లేదు. అలాగే అలోవెరా, శ్రీ తులసి, శ్రీ హెల్దీ, అలో డైజెస్ట్ ఎక్స్ట్రాడినరీగా నేను రెగ్యులర్గా వాడుతున్నాను. ఓకే, ఇది కామన్గా వాడుకునే. అలాగే గోమూత్ర, హిమాలయన్ బెర్రీ, ఇది పరగడుపున మనం తీసుకునేది ప్రోడక్ట్. అవి తీసుకుంటూ ఏదైతే ప్రాబ్లం ఉందో, ఏదైతే అవసరం అనిపిస్తుందో ఆ ట్యాబ్లెట్ అనేది రెగ్యులర్గా వాడుతున్నాం. ఇవి ఇలా తీసుకోవడం ద్వారా 3 సంవత్సరాల నుంచి నేను హాస్పిటల్ ఎక్కలేదు ఫ్రెండ్స్. హ్యాపీగా చెప్తానండి. ఏది వచ్చినా సరే, ఏ ప్రాబ్లం వచ్చినా సరే మన ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తాను, మన ప్రోడక్టే వాడుతున్నాను.
ఒక్కరోజు లేట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఎందుకని? ఆయుర్వేదం మనందరికీ తెలుసు మన బాడీ మీద స్లోగా పనిచేస్తుంది. కానీ ఎప్పుడైతే మనం ఎన్ని రెగ్యులర్గా వాడుతున్నందువలన చాలా స్పీడ్గా 1 or 2 డేస్లోనే ఎలాంటి ప్రాబ్లం అయినా సరే తగ్గడం జరుగుతుందండి. మొన్న అయితే ఒక ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత నాకు ప్రాబ్లం వచ్చింది. దగ్గర ఒక 10 డేస్, అంటే నేను ఆ రోజు వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకోలేదు. 4 రోజులు ఏసీలో ఫుల్గా ఉన్నాం, ఫుల్ ఏసీలో. మర్నాడు రావడమే విపరీతమైన ఎండలో పడిపోయానండి. ఏమవుతుంది అంటారు? వడదెబ్బ తగిలేసిందండి. వడదెబ్బ ఎన్నాళ్ళు పట్టింది తెలుసండి నాకు. మళ్ళీ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత బాడీని కూల్ చేసుకుని అన్ని రకాలు వేసేయడం మరలా. ఎస్ సార్, థ్యాంక్ యూ. అలాగే మరలా రెగ్యులర్గా ఏంటంటే కనుక మర్నాడు మార్నింగ్ వెళ్ళిపోవడం, మరలా మధ్యాహ్నం వచ్చేటప్పుడు 3, అంటే మరలా సాయంత్రం 4 అయ్యేసరికి వడదెబ్బ తగిలేసి మళ్ళీ మోషన్స్, విపరీతమైన నీరసం. ఒకసారి అయితే చెప్తానండి, నేను అంటే నా బిజినెస్ తెలుసు కాబట్టి మీకు అందరికీ చెప్తాను. క్లాత్ బిజినెస్. నేను బయటికి వెళ్ళిన తర్వాత ఒకరు చీరలు చూస్తున్నారు, నేను కుర్చీలో కూర్చున్నానండి. కుర్చీలో కూర్చుని లెగలేకపోతున్నాను. అంటే విపరీతమైన నీరసం వచ్చేసింది వడదెబ్బకి. వాళ్ళు అన్నారు, ఏమండి వాటర్ ఇమ్మంటారా, మజ్జిగ ఇమ్మంటారా అని. నేను క్యారీ చేస్తానని హిమాలయన్ బెర్రీ ఏం వద్దన్నా హిమాలయన్ బెర్రీ తీసుకున్నాను బాటిల్. అది అంటే 1/2 లీటర్ బాటిల్లో కలిపిచ్చేస్తారు. 1/2 లీటర్ 2 సార్లు తాగుతాను, అట్టే టైం తాగేస్తాను. తాగిన తర్వాత మరలా ఇంకా నీరసం అన్న మాట లేదు. నేను మరలా ఇంటికి వచ్చినప్పుడు మరలా 3. అంటే నేను చెప్పేది ఏంటంటే మన ప్రోడక్ట్స్ కరెక్ట్ టైంకి కరెక్ట్గా వాడితే కనుక మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ప్రతి ఒక్కరు వాడుకోండి, ఆరోగ్యంగా జీవించండి. ఐఎంసీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనందరం ఆరోగ్యవంతులు అవుతూ నలుగురికి ఆరోగ్యాన్ని పంచాలని మెయిన్ ఉద్దేశంతో స్టార్ట్ చేసిన కంపెనీ. అలాగే ప్రతి ఒక్కరు కూడా అదే రకంగా ప్రమోట్ చేస్తున్నారు. ఓకేనండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రోజు అయితే కనుక నేను ఎక్కువసేపు తీసుకున్నాను. మన ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మాట్లాడుతానంటే కనుక ఒకసారి హ్యాండ్ రైజ్ చేసే అవకాశం తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడానికి అవకాశం తీసుకోండి ఫ్రెండ్స్. మరీ చెప్తున్నాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ లాస్ట్ వీక్ మాట్లాడిన వాళ్ళ యొక్క వీడియో గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. అంటే యూట్యూబ్లో పెట్టి వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా షేర్ చేయడం జరిగింది. చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అయితే వస్తుంది. వాళ్ళని చూసి వాళ్ళ టీం కూడా వాళ్ళ మాట్లాడడానికి అవకాశం అయితే తీసుకుంటున్నారు. మీకు అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, సార్ నేను పలానా ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా మంచి రిజల్ట్ వచ్చింది, లేదు నేనే వాడిన ప్రోడక్ట్ చాలా మంచి రిజల్ట్ వచ్చింది అన్న వాళ్ళు చెప్పచ్చు. ఏ ప్రోడక్ట్ గురించి అయినా సరే చెప్పచ్చు. లేదంటే కనుక నేను ఒక ప్రోడక్ట్ గురించి చెప్తాను, సింపుల్గా 2 minutesలో ప్రతి ఒక్కరు ఈ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నో ఫ్రెండ్స్, నేనే చెప్పమంటారా? ఓకే సరే, ఓకే ఇదంతా వద్దులండి. ఓకే, ఇప్పుడు దాకా ప్రోడక్ట్ యొక్క అవేర్నెస్ తీసుకున్నాం. నెక్స్ట్ సిస్టమ్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకుందాం. ఇది నాకు నాకు చెప్పాలని అనిపించింది. సిస్టమ్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకని? మనం ఇప్పుడు అందరం ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ తీసుకుంటున్నాం. చాలా వరకు తీసుకున్నదే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మాత్రమే మీ యొక్క నాలెడ్జ్ అన్నదే డబుల్ అవుతుందండి. మీ యొక్క నాలెడ్జ్ షేర్ అవుతుందండి. మీ యొక్క నాలెడ్జ్ ఎప్పుడైతే షేర్ అయిందో ఆటోమేటిక్గా అది మనీ రూపంలో కన్వర్ట్ అవుతుంది మరలా మనకి. ఓకే, మీరు ఓన్లీ తీసుకున్నాం అనుకోండి మరలా వెళ్ళాలి కదండి. మన నుంచి బయటకు వెళ్తే కదా మన యొక్క నాలెడ్జ్ ఏంటి, మన యొక్క స్కిల్ ఏంటి, మన యొక్క టాలెంట్ ఏంటి అన్నది అవతల వ్యక్తికి తెలియాలంటే మనం తీసుకున్న విషయాన్ని షేర్ చేయాలండి. షేర్ చేస్తే మరలా 10 రెట్లు తిరిగి మనకు వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు చూసుకుంటే కనుకండి సిస్టమ్ ఎడ్యుకేషన్లో చూసుకుంటే మనకి అవసరం అంటే చెప్పాలంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా మార్నింగ్ జూమ్లో చాలామంది మోటివేషన్ అవుతున్నారు, చాలామంది మోటివేషన్ తీసుకుంటున్నారు. చాలామంది లీడర్స్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క ఎగ్జాంపుల్స్ తోటి చెప్పడం ద్వారా చాలామంది మోటివేట్ అవుతున్నారు. మోటివేట్ అయ్యి ఎంతసేపు ఆ మోటివేషన్ యొక్క పవర్ ఉంటుందండి, అబ్జర్వ్ చేశారా? ఎంతసేపు ఆ మోటివేషన్ యొక్క పవర్ ఉంటుంది. నేను ఒక పిక్ చూపిస్తాను, అది ఉందో లేదో నేను తీద్దాం అనుకున్నాను, ఇందాక మిస్ అయ్యాను. ఒక్కసారి ట్రై చేస్తాను. ఉన్నాను ఫ్రెండ్స్, మాట్లాడుతూ ఎంతసేపు మనం మోటివేషన్ని తీసుకుంటున్నామంటే కనుక మోటివేషన్ తీసుకుంటున్నాం, అది మన బాడీలో అంటే మనకి ఎంతసేపు ఎఫెక్ట్ అవుతుంది అంటే ఎంతసేపు నిలుస్తుంది. మనం మాట్లాడే విధానంలో అవ్వచ్చు, మనం తీసుకున్న మోటివేషన్ ఎంతసేపు మనకి పని చేస్తుంది అంటే నేను ఒక పిక్ చూశాను. నాకు అది చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించిందండి. కరెక్టే కదా అనిపించింది. ఎందుకంటే మోటివేషన్ తీసుకుంటే చాలా బాగా హుషారు వచ్చేసి చేద్దాం సార్ అని మనం ఇలా తయారవుతాం. ఓకే, చూసుకుంటే తర్వాత మనం కొంత సమయానికి కొంతకాలానికి అంటే 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉంటుంది ఆ మోటివేషన్. 4వ రోజు ఏమవుతుంది ఫ్రెండ్స్, దాని యొక్క ఇదైతే తగ్గుతుందండి. అవునండి, అలాగే 1 minute ఫ్రెండ్స్, అది చాలా మంచిగా అనిపించిందండి. అందు గురించి మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. దొరకపోతే నీకు మరలా చూపిస్తాను, నేను మరలా నెక్స్ట్ టైం అయినాను. ఓకే, ఎక్కడ ఉంది, నో ప్రాబ్లం ఫ్రెండ్స్.
ఓకే డన్. అది కనిపించట్లేదు, నెక్స్ట్ చూసుకుందాం. ఓకే అండి, మోటివేషన్ చూసుకుంటేనండి మనం తీసుకున్న మోటివేషన్ ఓన్లీ కరెక్ట్ సార్ ప్రవీణ్ గారు 24 hours to 48 hours ఉంటుందండి. మనం మోటివేషన్ తీసుకుంటే ఇలా వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత ఒక హోమ్ మీటింగ్ చేస్తాం, రెండో హోమ్ మీటింగ్ చేస్తాం, లేదా ఒక పర్సన్ కలుస్తాం, రెండో పర్సన్ కలుస్తాం, మూడో పర్సన్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం తీసుకున్న మోటివేషన్ కాస్త ఫస్ట్ పర్సన్ ఎస్ అంటే ఇంకా డబుల్ అవుతుంది, నో అన్నారనుకోండి సగం తగ్గుతుంది, రెండో పర్సన్ నో అన్నారనుకోండి ఇంకొంచెం తగ్గిపోద్ది, మూడో పర్సన్ కానీ నో అన్నాడా ఇంకా అయిపోయింది సార్. ఇంకా మోటివేషన్ లేదు, మనకి ఇది లేదు. సెల్ఫ్ మోటివేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం మోటివేషన్ తీసుకుంటూ మన యొక్క సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతిరోజు నిన్న కాక మొన్న ఎవరో చెప్పారు శబాష్ అని ఇలా చెప్పుకోమన్నారు. అంటే ఎందుకంటే మనం భుజం తట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం తీసుకునే మోటివేషన్ సెల్ఫ్ మోటివేషన్ అనేది మనల్ని ముందుకు నడిపిస్తుందండి. దానికి ఒక స్టోరీ చెప్తాను సింపుల్గానండి. ఇది మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలిసిన స్టోరీయే. నాకు అది మంచిగా అనిపించింది, మరలా నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి నాకు అవకాశం అనిపించింది, అది మీతో షేర్ చేస్తున్నాను. బీహార్ అనే ప్రాంతంలో అంటే బీహార్ స్టేట్లో ఒక మారుమూల గ్రామం ఉందంటండి. ఆ మారుమూల గ్రామంలో ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ చుట్టూ అంటే విలేజ్ కానుకొని ఒక పెద్ద కొండ ఉందండి. ఆ విలేజ్ పర్సన్స్ అక్కడ ఏది దొరకదు, అంటే చెప్పాలంటే త్రాగునీరు కూడా దొరకదంటండి. ఇప్పుడు ఈ కొండను చుట్టూ ఇలా వెళ్ళాలంటే కనుక 30 నుంచి 50 కిలోమీటర్లు తిరిగి వస్తుందండి చుట్టూ. ఏది కావాల్సిన అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. ఈ ప్రజలు ఏంటంటే కనుక ఆ కొండను చుట్టూ వెళ్ళడం కన్నా కొండ ఎక్కి దిగుదామని ఎక్కి దిగి తెచ్చుకుంటున్నారు. కనీసం వాటర్ కూడా లేదండి ఆ విలేజ్లో. అయితే ఒక పర్సన్ అక్కడ అలా వాటర్ తీసుకుని వస్తుండగా ఒక ఆవిడ అయితే కనుక, అంటే ఈ స్టోరీ మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఆవిడ ఏంటంటే కనుక వాటర్ తీసుకుని వస్తూ కాలు జారి స్లిప్ అయిపోయింది. ఆవిడ ఆల్రెడీ ప్రెగ్నెంట్, చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు. ఆవిడ ఏంటంటే కనుక హాస్పిటల్కి వాళ్ళ భర్తకి అవతల వర్క్ చేస్తున్నాడు, ఆయనకి చెప్పడం జరిగింది ఇలాగ మీ ఆవిడకి ఒంట్లో అంటే దెబ్బలు తగిలి పడిపోయిందంటే గబగబా వచ్చి అక్కడి నుంచి మంచం ఉంటుంది కదండి, అంటే ఏది తీసుకెళ్ళడానికి కూడా అవకాశం లేదు, స్ట్రక్చర్ లెవెల్ మంచం మీద పడుకోబెట్టి తీసుకెళ్తున్నారు. కొండ ఎక్కి దిగుతుండగా ఆవిడ చనిపోవడం జరిగిందండి. ఏంటండి చాలా తలకి దెబ్బ గట్టిగా తగిలింది, చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఆ భర్తకి ఆవిడంటే చాలా ఇష్టం. ఏమండి ఇప్పుడు అందరికీ అంతే కదండి, ఎవరికైతే ఇష్టం ఉండదండి. ఆ భర్తకి ఆ భార్య అంటే చాలా ఇష్టం. కానీ ఏంటంటే ఆవిడ చనిపోయేటప్పటికి తట్టుకోలేక 2 రోజులు ఏడ్చారు. 3వ రోజు తర్వాత 4వ రోజు తర్వాత ఆయన ఒక సుత్తి ఒక శానం పట్టుకుని బయలుదేరాడండి. ఏంటండి, ఈ కొండే కదా నా భార్య చనిపోవడానికి కారణమైంది, ఈ కొండను నేను కట్ చేసేస్తాను అంటే 2 కింద చేసేస్తానని ఆయన మొదలెట్టడం జరిగింది. మొదలెడితే ఆయన ఆ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అన్నారు, ఏంటి వీడికి భార్య పోవడంతో పిచ్చి పట్టేసినట్టుంది, ఈయనకి ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు అన్నారు. ఆయన వయసు అప్పుడు 25 సంవత్సరాలండి. 25 సంవత్సరాల వయసులో ఆయన నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకుని స్టార్ట్ చేశాడు ఫ్రెండ్స్ కొట్టడం. అంత పెద్ద కొండని 300 చాలా పెద్ద కొండ, అంత పెద్ద కొండని ఒక్క పర్సన్ తవ్వగలడా అనేది ఆలోచించలేదు, నేను తీయగలనా అని ఆలోచించలేదు. ఆయన నిర్ణయం తీసుకున్నాడు, ఒక లక్ష్యం పెట్టుకున్నాడు, ఈ కొండను చీల్చేయాలనుకున్నాడు. అంతే చీల్చేయాలనుకుని ఎస్ మౌంటైన్ మ్యాన్ సార్, ది మౌంటైన్ మ్యాన్ ఎవరంటే దశరథ్ మాంజీ. ఆ పర్సన్ యొక్క ఇన్స్పిరేషన్ నాకు చాలా బాగా అనిపించింది. ఆ చెప్పిన వ్యక్తి చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్పడం జరిగింది. అయితే అక్కడ మోటివేషన్ చాలామంది తీసుకుంటుంటారు. ఆయన మోటివేషన్ తీసుకున్నారు ఏ రకంగా కొండను చీల్చాలని. ఎందుకని వాళ్ళ భార్య చనిపోయిందని. అదే విధంగా ఎన్నాళ్ళు కష్టపడ్డాడంటే కనుక ఎన్నాళ్ళు ఆ మోటివేషన్ ఉందంటే 22 సంవత్సరాలు ఏకదాటిగా ప్రతిరోజు ప్రొద్దుటే లెగడం, ఆ శానం సుత్తి పట్టుకెళ్ళడం, కొండను కొట్టడం, శానం సుత్తి పట్టుకెళ్ళడం, కొండను కొట్టడం, పారను కొట్టడం. ఈ రకంగా 22 సంవత్సరాలు కష్టపడితే ఆ కొండ చీల్చిపోయింది. ఓకేనండి. ఇప్పుడు ఈ 22 సంవత్సరాల కాలంలో ఆయనకి ఎంత నెగిటివ్ వచ్చిందంటే ఊర్లో వాళ్ళందరూ అతను వెలేసేసారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా రాళ్లతో కొట్టడం మొదలెట్టారండి. అంటే పిచ్చి పట్టిందిరా బాబు, ఈయనకి పిచ్చోడు తయారయ్యాడు, కొండను కొట్టేస్తాడంట, కొండను చీల్చేస్తాడంట అని చెప్పిన వాళ్ళు. అంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదన్నా ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, ఏదన్నా లక్ష్యం ఉందనుకోండి, మనం పిచ్చి పడితేనే దీంట్లో రిచ్ అవ్వగలరు. అది నాకు బాగా నచ్చింది. నన్ను కూడా ఫస్ట్ మా ఆవిడ కూడా నీకు పిచ్చి పట్టిందయ్యా అన్నది. నిజం ఫ్రెండ్స్. అంటే చాలామంది కూడాను మా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా కిషోర్ గారికి ఐఎంసీ పిచ్చి పట్టిందిరా అన్నారు.
నిజమే, నాకు పిచ్చే పట్టింది, నాకు అది నచ్చింది. ఇప్పుడు రిచ్ చేసిందండి. ఇప్పుడు చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తిరిగి చూస్తున్నారు. ఎందుకని? పొజిషన్ వచ్చింది కాబట్టి. దీంట్లో అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. మోటివేషన్ అయితే ఇలా ఎదుగుతాం, రెండో రోజుకి, మూడో రోజుకి, నాలుగో రోజుకి డౌన్ అయ్యి మోటివేషన్ ఎదుటి వారిని చూసి ఎప్పుడు మోటివేషన్ అవ్వకూడదని, మనకు మనం సెల్ఫ్ మోటివేషన్ ఉండాలని. ఎవరైతే సెల్ఫ్ మోటివేషన్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు విజయం సాధించగలరు అని చెప్పడం జరిగింది. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు చాలా అంటే నెగిటివ్స్ వస్తున్నాయి మనకి చాలామందికి. ఒకసారి ఒక పర్సన్ అంటే ఒక మీటింగ్ చేశారు, ఆ మీటింగ్ సక్సెస్ అయిందంటే సూపర్, సక్సెస్ అవ్వకపోతే డల్. నెక్స్ట్ ఇంకో మీటింగ్ చేశారు, అది కూడా ఫెయిల్ అయింది. ఇందాక ఆల్రెడీ చెప్పాను. మూడోసారికి వచ్చేటప్పటికి మనకి ఇది అవుతుందా లేదా అన్న నెగిటివ్తో వెళ్తారో మూడోది కూడా ఫెయిల్ అవుతుంది. దానికి నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు చెప్తాను. ఇది అయిపోయాను, దశరథ్ మాంజీ స్టోరీ అయిపోయానండి. ఎందుకంటే నాకు ఇది బాగా నచ్చింది. ఇప్పుడు మీ గోల్ డ్రీమ్ అయిపోయింది, ఓకేనండి. ఇప్పుడు దశరథ్ మాంజీ దగ్గరికి ఒక విలేకరు వచ్చాడంటండి. ఒక విలేకరు వచ్చి, సార్ ఇది కొండని ఇలా చీల్చారు, ఏమిటి మీరు ఎంత కష్టపడ్డారు, ఎంత అలాగా మీకు మోటివేట్ చేశారు, మోటివేషన్ ఏమొచ్చింది, ఎంత ఇది చేశారు, ఎలా చేశారంటే ఆయన చెప్పాడంటండి. నన్ను ఇంట్లో వాళ్ళందరూ పిచ్చోళ్ళు అన్నారు, నా ఫ్యామిలీ మెంబర్సే నన్ను రాళ్ళతో కొట్టడం జరిగింది, అయినా నాకున్న లక్ష్యం ఒకటే, కొండను చీల్చాలి. నా భార్య చనిపోవడానికి కారణమైంది, ఇంక ఎవరో కూడా ఈ కొండ మూలంగా ఎవరు ఇబ్బంది పడకూడదు, చనిపోకూడదని నిర్ణయం తీసుకున్నాను. అందుకే వాళ్ళు ఏది చెప్పినా ఏం చేసినా నేను కొండను చీల్చాలని నిర్ణయం తీసుకున్నాను, అదే పని చేసేస్తాను. 22 సంవత్సరాలు పట్టింది. పట్టినవాడు ఇంకో 20 సంవత్సరాలు అన్నాడంట. ఇంకొక 20 సంవత్సరాలైనా నేను చేస్తానని. అంటే నిర్ణయం అనేది అంత ఇదిగా ఉండాలి. అలాగే ఇప్పుడు ఆ విలేకరు అన్నాడంట, సార్ మీరు చాలా బాగా చేశారు, మీరు పట్టుదలగా చాలా బాగా కష్టపడి చేశారు, ఎవరు ఏదన్నా కూడా మంచి నిర్ణయం తీసుకుని మీరు ముందుకెళ్ళారు. నేను కూడా పత్రికల రంగంలోకి ప్రజలకు మంచి చేయాలని మెయిన్ ఉద్దేశంతో వచ్చాను సార్, మీలాగే నలుగురికి ఉపయోగపడుతుందని ఉద్దేశంతో వచ్చాను. కానీ నా బాస్ డబ్బు తీసుకుని అది ఆయన ఏది చెప్తే అదే రాయమంటున్నారు, నేను తీసుకెళ్ళిన మ్యాటర్ నలుగురికి ఉపయోగపడే మ్యాటర్ పక్కన పెడుతున్నారు, ఏం చేయాలి సార్ అని అడిగారు. నేనేం చేయలేకపోతున్నాను సార్ అంటే ఆయన అన్నాడంటే దశరథ్ మాంజీ సింపుల్గా, నువ్వే ఒక పత్రిక పెట్టవయ్యా, ఎందుకు ఆలయాలతో పత్రిక, నువ్వు ఏదైతే రాయాలనో అదే రాయను. సార్ పత్రిక పెట్టడం అంటే ఊరికనే అవుతుంది ఏంటండి, బోల్డ్ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, బోల్డ్ ఇది అవుతుంది అంటే, సార్ కొండను తవ్వడం కన్నా పత్రిక పెట్టడం కష్టమా అని అడిగారంట. ఏంటండి, అంత పెద్ద కొండను తవ్వడం కన్నా నాకు అంత కష్టమా పత్రిక పెట్టడం అన్నారు. ఆ విలేకరికి ఆలోచన మొదలైందండి. సరే వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళకి పత్రిక స్టార్ట్ చేశారు ఓన్గా. పత్రిక స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ స్టోరీ దశరథ్ మాంజీదే రాసడం జరిగింది. అప్పుడు వచ్చారు ఫ్రెండ్స్ దశరథ్ మాంజీ ఎంటర్లోకి, అంటే జనాల్లోకి తెలిసిందండి. అప్పుడు తెలిసిందండి. ఆ బ్యాటర్ చదివి చాలా స్టోరీస్ రావడంతో గవర్నమెంట్ కూడా స్పందించిందంట. గవర్నమెంట్ అంటే ముఖ్యమంత్రి ఇన్వైట్ చేసి ఆయన తీసుకొచ్చి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టాడంట. ఎందుకంటే ఇంత గవర్నమెంట్ కూడా చేయలేనటువంటి పని ఒక వ్యక్తి నువ్వు చేసావు, మిమ్మల్ని చూసి మేము సిగ్గుపడుతున్నాం సార్ అని చెప్పడం జరిగిందంట. ఇది ఎక్స్ట్రాడినరీగా నాకు ఇంపాక్ట్ అయిందండి. ఎందుకంటే మోటివేషన్ అన్నది ఎన్నాళ్ళు ఫ్రెండ్స్, 22 సంవత్సరాలు. మనకు మోటివేషన్ ఏం చెప్పి ఉంటుంది, మార్నింగ్ జూమ్ చూస్తుంటే సాయంత్రం జూమ్కి ఉండట్లేదు. మార్నింగ్ జూమ్ చూస్తున్నాం, నలుగురికి చెప్తున్నాం, నలుగురు రావట్లేదు, సాయంత్రం జూమ్కి మనం కూడా రావట్లేదు. అంటే మన యొక్క సక్సెస్, మన యొక్క డ్రీమ్, మన యొక్క గోల్ ఎంత ఉందన్నది ఒకసారి ఆలోచించాలి. మీరు సెల్ఫ్ మోటివేషన్ ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఎల్లుండి అలాగా వస్తారనే ఉద్దేశంతో చూడండి. ఇప్పుడు అంటే ఆ పర్సన్ దశరథ్ మాంజీ అనే పర్సన్ లేకపోతే అక్కడ 3 కిలోమీటర్లు అయిపోయిందంటండి సింపుల్గా వే. అలా 70 కిలోమీటర్లు తిరిగి వచ్చే కొండదే 3 కిలోమీటర్ల రోడ్డు అయితే అయిపోయిందంటండి. ఆ గవర్నమెంట్ ఈయన చేసిన దానికి ఆ రోడ్డు వేసి దశరథ్ మాంజీ హైవే అని పెట్టడం జరిగిందంటండి. అలాగే వాళ్ళ ఊరికి ఒక పెద్ద హాస్పిటల్ ఒకటి కట్టడం జరిగింది, ఆ పేరు కూడా దశరథ్ మాంజీ అని పెట్టడం జరిగిందండి. అంటే ఆ యొక్క వ్యక్తి తీసుకున్న నిర్ణయం వాళ్ళ యొక్క లైఫ్ని మార్చేస్తుందండి. అలాగే మీరు తీసుకున్న నిర్ణయం మీ యొక్క లైఫ్ స్టైల్ మార్చేస్తుందండి. ఏ రకంగా అంటే కనుక మనం స్టార్ట్ చేసినప్పుడు ప్రతిసారి కూడా మనం 5 నుంచి 10 మందికి నో చెప్పేటప్పటికి 11వ వ్యక్తి దగ్గరికి వెళ్ళాం ఫ్రెండ్స్. మన బ్రెయిన్ అంటే మనం ఇది చేసే పని కరెక్టా కాదా అని మళ్ళీ ఆలోచనలో పడిపోతాం. అలాగా ఒక గ్రేట్ పర్సన్ 112 మందికి ఈ ఐఎంసీ కాన్సెప్ట్ని చెప్పడం ద్వారా నో చెప్పారండి. ఎంతమంది అండి, 112 మంది నో చెప్పితే 113వ వ్యక్తి ఒక్క తులసి కొన్నారండి. ఆ పర్సన్ ఈరోజు నెలకి 15 లక్షలు ప్లస్ తీసుకుంటున్నారు. ఆ పర్సన్ గ్రేట్ పర్సన్ మన సీనియర్ క్రౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి అఖ్తర్ సార్ అండి. ఎక్స్ట్రాడినరీ మోటివేషన్ అనేది. నాకు ఆ మాట చెప్పిన తర్వాత మంచి యాక్టివ్ అయితే అయిందండి. ఒకసారి జూమ్ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఎందుకు జూమ్ మీటింగ్ రమ్మని ఇన్వైట్ చేస్తామంటే కనుక
ఇలాంటి విషయాలు చాలా విషయాలు తెలుస్తుంటాయి. ఎవరో ఏదో ఒక మాట చెప్పిన పాయింట్ నచ్చి బిజినెస్ని సీరియస్గా తీసుకుంటే మన యొక్క లైఫ్ మారిపోతుందండి. అంటే ఒక వ్యక్తి ఈక్వల్ టు ఒక ఇండస్ట్రీ ఫ్రెండ్స్. మీరు తీసుకొచ్చిన పర్సన్ కరెక్ట్గా ప్రాపర్గా గైడ్ చేయగలిగితే మీరు చెప్పే మాట అవ్వచ్చు, మీ యొక్క అప్లైనర్ చెప్పే మాట అవ్వచ్చు, మీ లీడర్స్ చెప్పే మాట అవ్వచ్చు, ఏదో ఒక మాట కనెక్ట్ అయితే కనుక ఆయన యొక్క లైఫ్ మారిపోతుంది, మీ లైఫ్ని మార్చేస్తారండి. అలాంటి వాళ్ళని ప్రతిరోజు 5గురిని జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేయడానికి అవకాశం తీసుకోండి. ఇది ఎప్పుడైతే మనం రెగ్యులర్గా హోమ్ మీటింగ్ చేయడం ద్వారా వస్తుందని. ఓకే అండి. ఇప్పుడు హోమ్ మీటింగ్ చేయడం ద్వారా ప్రతిరోజు హోమ్ మీటింగ్ ఎప్పుడైతే చేస్తున్నామో వాళ్ళందరినీ మళ్ళీ హోమ్ మీటింగ్లో కూర్చోబెట్టిన వాళ్ళందరినీ, ఐడి ఇచ్చిన వాళ్ళందరినీ జూమ్ మీటింగ్ పక్కన రోజు జరిగే జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేసినట్లయితే కనుక వాళ్ళు కూడా విషయం తెలుసుకుంటారు. ప్రోడక్ట్ ఆల్రెడీ వాడున్నారు కాబట్టి బిలీవ్నెస్ ఉంటుంది. బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా జూమ్ మీటింగ్ని వాడుకొని వాళ్ళు కూడా డెవలప్ అయితే అవుతారండి. ఎర్లీ మార్నింగ్ 6 o'clock జూమ్ మీటింగ్ చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మనది 8 o'clock జూమ్ మీటింగ్ ఎక్స్ట్రాడినరీగా జరగబోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ నెల అంతా కూడా నేను కంటిన్యూ చేసిన నెక్స్ట్ మంత్ నుంచి మాత్రం ప్రతి ఒక్క లీడర్ కూడా పార్టిసిపేట్ చేస్తారండి. అంటే మనకి ఏ విధంగా చెయ్యాలి ఏంటని ఒక అవగాహనకు అవసరం కాబట్టి నేను ఈరోజు చెప్తున్నాను. నెక్స్ట్ టైం నుంచి ప్రతి ఒక్క లీడరు ఎవరైతే చేద్దామని అవకాశం వస్తే మాత్రం చేయడానికి ముందైతే రండి ఫ్రెండ్స్. ఎందుకంటే అవకాశాలు అన్ని వేళలా రావు ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేయండి, చాలాసార్లు అంటే నాది కాని జూమ్ మీటింగ్లో నేను పార్టిసిపేట్ చేసి నేను నేర్చుకున్న విషయాలే ఫ్రెండ్స్. నా టీం ఎవరైనా ఉన్నారా అంటే లేదు. నేను అక్కడ మీటింగ్లు కూడా వెళ్తున్నాను, మీటింగ్స్ ఇస్తున్నాం. అక్కడ మన టీం ఎవరైనా ఉన్నారా అంటే నో. కానీ ఎందుకు వెళ్తున్నాం? నేర్చుకోవడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా మీ టీంని ఇన్వైట్ చేయండి. వచ్చారా ఓకే, లేదా మీరు రండి నేర్చుకోవడానికి, తర్వాత నేర్పించడానికి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సెషన్ అయితే కనుక నాకు తెలిసిన విషయాల్లో ప్రోడక్ట్ గురించి, అలాగే మోటివేషన్ గురించి, మన యొక్క బిజినెస్లో ఒకళ్ళు కాకపోతే ఇద్దరు కాకపోతే ముగ్గురు కాకపోతే 10 మంది వెళ్ళిపోయినా 11వ వ్యక్తికి చెప్పడానికి మీరు రెడీగా ఉంటే చాలు ఫ్రెండ్స్. డైలీ బేస్లో హోమ్ మీటింగ్ చేయండి. వారంలో ఒకసారైనా కెనోపీ వేయడానికి ప్లాన్ చేసుకోండి. అదేవిధంగా మీటింగ్స్ని దేన్ని కూడా మిస్ అవ్వద్దు. అలాగే మనకి 18వ తారీఖుని విజయవాడలో అఖ్తర్ సార్ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉందండి, ప్రోడక్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. మీకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, అంటే అందుబాటు అంటే ఏమీ లేదు, 18వ తారీఖు అంటే శనివారం వచ్చిందండి, సాటర్డే. మీరు ప్లాన్ చేసుకుని ప్రోడక్ట్ ట్రైనింగ్ తీసుకుంటే కనుక అఖ్తర్ సార్ యొక్క ప్రోడక్ట్ ట్రైనింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. నేను ఈరోజు ఇలా మాట్లాడుతున్నానంటే దానికి నిజంగా చెప్పాలంటే విఆర్కే సార్ అండ్ అఖ్తర్ సార్కి నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా నేను ఈరోజు ఐఎంసీలో నిలబడ్డానంటే దానికి ముఖ్య కారణమైనటువంటి విశ్వనాథ్ గారు అని ఖాన్ గారు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఓకే, మీరందరూ లేకపోతే నేను లేను. అలాగే మన టీంకి ప్రతి ఒక్కళ్ళు కూడా అవసరమే, ప్రతి ఒక్కళ్ళు బ్యాక్ బోనేనండి. మీరు నిర్ణయం తీసుకోండి. 5 టీమ్స్ 5గురి లైఫ్ని నేను మారుస్తున్నాను. మే నెల 5గురిని కూడా క్వాలిఫికేషన్ కంప్లీట్ చేస్తున్నాను. లేదు సూపర్ స్టార్ అవ్వలేదు అనుకోండి, సూపర్ స్టార్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. ఓకే, ఇది ఎక్స్ట్రాడినరీగా మనకి ఆపర్చునిటీ అయితే ఉంది. దీనిని అందరూ కూడా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏమన్నా మాట్లాడతానంటే కనుక జస్ట్ 2 minutes అంటే ఉంది అవకాశం. మీరు ఎవరన్నా మాట్లాడే అవకాశం తీసుకోవచ్చు, కొత్తగా వచ్చిన వాళ్ళైనా సరే. వీరు గారు ఎలా ఉంది సార్ ఈరోజు సెషన్? అలాగే ఇందాక మూర్తి గారు ఎవరు వచ్చారు కొత్తగా ఉన్నారండి? బుజ్జమ్మ గారు వెల్కమ్. వీడియో ఆన్ చేయండి మేడం గారు. బుజ్జమ్మ గారు వెల్కమ్ మేడం గారు. వేణుగోపాల్ గారు వెల్కమ్. మాట్లాడతానన్న వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ రేజ్ చేయండి ఫ్రెండ్స్. బుజ్జమ్మ గారు మాట్లాడతారా? అన్మ్యూట్ చేశాను, ఒకసారి చూడండి. గుడ్ ఎంసీ. ఏ రోజు జూమ్ చెప్పినా రోజు వింటే మాకైతే కొత్తగానే అనిపిస్తుంది సార్. రోజు ఒక మాట 2 మాటలు అయితే కాదు కదా సార్. రోజు ఒక కొత్త ప్రొడక్ట్ గురించి ఎంతమంది మాట్లాడినా తక్కువనే, ఎవరు చెప్పినా తక్కువనే. జూమ్ గురించి అయితే అసలు పేరు పెట్టదే లేదు సార్. మేము రోజు విన్నా మాకు కొత్తగానే అనిపిస్తుంది. ఇంకా వినాలి, ఇంకేముంది అన్నట్టు అదే చూస్తున్నాం. కానీ అయ్యో మాకు రిస్క్ ఉంది, మాకు జూమ్ వద్దు అన్నట్టు అయితే నాకైతే అనిపిస్తలేదు సార్. రోజు నాకైతే కొత్తగానే అనిపిస్తుంది సార్. నీవు చెప్పే మాటలకి ప్రొడక్ట్ గురించి కానీ దేని గురించి మాకు మోటివేషన్ గురించి చెప్పినా నాకైతే రోజు కొత్తగానే అనిపిస్తుంది సార్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. మేము కూడా నీలాగా రీచ్ అవ్వాలని చాలా అయితే కోరిక ఉంది సార్. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. కంపల్సరీ మేడం, కంపల్సరీ. మీరు అతి త్వరలో అయితే కనుక మీరు మంచి పొజిషన్కి అయితే వచ్చేస్తారు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ. అలాగే ఇంకెవరైనా మాట్లాడతానంటే చూడండి, 2 minutes ఉంది ఇంకా.
ఓకేనండి, అయితే అందరూ కూడా ఇంకెవరు మాట్లాడేది ఏమీ లేదనుకుని నేను సెషన్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఒకటేనండి, ఈ మంత్ ఆఫర్స్ ఉన్నాయి, దాన్ని మాత్రం యూజ్ చేసుకోండి. మనకి అంటే ఈరోజు 11వ తారీఖు 15వ తారీఖు దాకా కన్సిస్టెన్సీ ఆఫర్ అయితే రన్ అవుతుంది. దీనిని ప్రతి ఒక్కరు 1100 BB వరుసగా అంటే లాస్ట్ మంత్ ఎవరైతే చేస్తారో వీళ్ళందరూ కూడా కంప్లీట్ చేసుకోవడానికి చూడండి. ఎందుకంటే 6 నెలలు 1100 BB ఎవరింట్లో కావాల్సిన వస్తువులు వాళ్ళు తీసుకోవడం ద్వారా 11,500 రూపాయలు గిఫ్ట్ వోచర్ ఫ్రీగా రావడం జరుగుతుందండి. ఓకే, ఇది రీపర్చేజ్ ఆఫర్ కింద ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి ఆల్రెడీ పర్చేజ్ అయ్యి రీపర్చేజ్ ప్రతి నెల పర్చేజ్ చేయడం ద్వారా వచ్చే ఆఫర్. లాస్ట్ మినిట్ దాకా పెట్టుకోకండి. మీకు స్టోర్ లేని వాళ్ళకి, స్టోర్ అందుబాటులో లేనటువంటి వాళ్ళకి ఈ షాప్ ద్వారా అవైలబిలిటీ వచ్చేసింది. 2 to 3 డేస్లో ప్రోడక్ట్ అయితే వచ్చేస్తుందని చాలా ఎక్స్ట్రాడినరీగా. ఎందుకంటే ఆల్రెడీ నగరి నుంచి వెంకటరమణ గారు తీసుకున్నారు, చాలా స్పీడ్గా వచ్చింది. అలాగే వేణుగోపాల్ గారు కూడా బుక్ చేస్తాం, అది కూడా వస్తుంది, స్పీడ్గా రావడం జరుగుతుంది. అంటే కర్నూలు వేరే వేరే ఏరియాల్లో కూడా మనకి చాలా స్పీడ్గా ప్రోడక్ట్ అవైలబిలిటీ అందుబాటులోకి వస్తుందని ఈ షాప్ని అయితే ఉపయోగించుకోండి. మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీరే బుక్ చేసుకోవచ్చు, ఇంటికి డోర్ డెలివరీ వచ్చేస్తుందండి ఇబ్బంది లేకుండా. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే బాబురావు గారు అవకాశం ఉంటే వీడియో ఆన్ చేయండి, హైదరాబాద్ బుక్ చేస్తారా?